క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సృష్టింపబడిన తరువాత మనకు ఒక ప్రణాళిక సిద్ధమైందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సృష్టింపబడినటువంటి ఇయర్ ఏంటంటే 4004 అని క్రోనాలజీ ప్రకారం, హిస్టోరియన్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితులలో మనము ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కుమారులను కానీ మనం ఒకసారి బేరీజ్ చేసుకుంటే, ఆదాము అవ్వలకు కయ్యూను ఏబేలు అనే 2 కుమారులు పుట్టడం, ఏబేలును కయ్యూను చంపటం, ఆ తర్వాత కయ్యూను దేశదిమ్మరిగా వెళ్ళిపోవటం, ఆయన జనరేషన్లో కొంత భాగం చూస్తున్నాం. ఆ తర్వాత ఆదాము అవ్వలకు షేత్ అనే కుమారుడు పుట్టడం, ఆ కుమారుడి దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఇప్పుడు నోవహు, మెత్షుల్లా, లెమెక్, నోవహు, తనకి ముందు మనం ఇంకా 3 జనరేషన్ మనం చూస్తాం. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రాముఖ్యంగా నోవహు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కనుక నోవహు కాపాడబడ్డాడు. నోవహు ద్వారా మన సృష్టి ఈ రోజున ఉంది ఈ లోకంలో అనేది మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, 4004 నుండి నోవహు కాలము వరకు వర్షం పడలేదు. అంటే అప్పుడు పంట పొలాలన్నీ కూడా భూమిలో నుంచి వచ్చే ఆవిరితో, అదేవిధంగా నదుల ద్వారా వచ్చినటువంటి నీరుతోనే కానీ వర్షం ద్వారా ఎక్కడా కూడా పంటలు పండించటాన్ని మనం చూడలేదు. ఇటువంటి సమయంలో నోవహుకు దేవుడు కనపడి, దేవుడు ఇటువంటి సమయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెండ్లి చేసుకొని, అలాగే దేవుని కుమారులయ్యుండి దేవునికి దూరమైనటువంటి లూసిఫరు, ఆ యొక్క జనాంగం అంతా కూడా ఈ భూలోకానికి వచ్చి వారందరూ కూడా సాతాన్లాగా తయారయ్యి వీరిరువురు కలిసి భూమిని సర్వనాశనం చేయటం జరిగింది. అంటే దేవుని కుమారులు కూడా వీరితో మిక్స్ అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏమిటి అంటే, ఈ భూమి మీద ఉన్న సర్వ జనాంగాన్ని, ఆయన సృష్టించిన సర్వ సృష్టిని కూడా నాశనం చేయాలనుకున్నారు. కానీ ఒక్కసారి వెనక్కి చూస్తే ఆయన కనపడింది నోవహు, మెతుషులా, లెమెక్, నోవహు. ఇందుట్లో నోవహుని ఆయన ప్రేమించాడు. ఎందుకంటే నోవహు నీతివంతమైన జీవితం జీవించటం వలన నోవహును ఏ విధంగానైనా కాపాడాలి అని అనుకున్నాడు. మరి ఆ సమయంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు చూడనటువంటిది, అనేక సందర్భాల్లో అగ్నిని చూశారు, అనేక సందర్భాల్లో ఇతరమైనటువంటి నాశనకరమైనటువంటి శాపాలు దేవుడి శపించిన విధానం కూడా వీళ్ళు చూశారు. ఇక్కడ నోవహు సమయంలో మనం చూసింది కానీ, మనం తెలుసుకున్నది కానీ, నోవహు సమయంలో ఉన్నటువంటి ప్రజలు తెలుసుకున్నది కానీ ఏంటంటే, ఎప్పుడు కురవనటువంటి వర్షం, ఆకాశము నుండి ఈ వర్షం కురవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నోవహు అనేక సందర్భాలలో, అంటే బైబిల్లో రాయలేదు కానీ అనేక సందర్భాలలో నోవహు తన బంధుమిత్రాదుల గురించి, అక్కడ ఉన్నటువంటి తన జనాంగం గురించి వాళ్ళకు తెలియజెప్పాడు అనేది ఇతర గ్రంథాలలో రాయబడి ఉండటాన్ని కూడా మనం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నోవహు సమయంలో ఈ ప్రజలంతా విచ్చలవిడిగా వారు జీవితాన్ని అనుభవిస్తూ, సుఖిస్తూ, తాగుతూ ఉండటాన్ని మనం చూసాం. అప్పుడు దేవుడు ఎవరు ఊహించినటువంటిది, ఎవరు చూడనటువంటి ఆ వర్షాన్ని 40 పగళ్ళు 40 రాత్రులు నేను కురిపిస్తాను అని నోవహుకు చెప్పి, నోవహుకు ఓడను కట్టమని ఆయనకు తెలియజేసినప్పుడు నోవహు ఆయన మాట విని ఓడ కట్టడం ప్రారంభించారు. నోవహును మిగతా వాళ్ళందరూ చాలా చులకనగా చూడటం ప్రారంభించారు. ఏంటి ఈ మనిషి, నోవహు మన బంధువే కదా, నోవహు మన మధ్యలోనే బ్రతికాడు కదా, ఇటువంటి నోవహు ఎందుకు ఈ విధంగా ఉంటున్నాడు, ఏంటి ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఒక పెద్ద ఓడను తయారు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఇన్ని సంవత్సరాల లోపల ఎంతమంది చనిపోయారు? ఎవరైనా కానీ ఈ వర్షాన్ని చూసారా? మన తాతలు ముత్తాతలు ప్రతి ఒక్కళ్ళు కూడా భూమిలో నుండి వచ్చినటువంటి ఈ సారము ద్వారా, ఆ ఆవిరి ద్వారా, ఈ నదుల ద్వారా వచ్చినటువంటి ఆ నీటి ద్వారా పొలాలు పండించుకున్నాం, ఫలాలు పండించుకున్నాం. దీని ద్వారా మనం బ్రతికాం, కానీ మనం వేరే విధంగా లేదు కదా. ఏంటి నోవహు పిచ్చోడా? నోవహు ఏమైనా తన ఇష్టానుకూలంగా చేస్తున్నాడా అని హేళన చేస్తున్నాడని కూడా మనం విన్నాం. ఇటువంటి పరిస్థితులలో నోవహు మాత్రం వీళ్ళు ఎన్ని చెప్పినా, ఆయన్ని హేళన చేసినా, తిరుగుబాటు చేస్తూ ఉన్నా, ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన మాత్రం భయపడలా. దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాడు. దేవుడు తనకు చెప్పినటువంటి మాట ప్రకారం ఆ ఓడను కట్టడం ప్రారంభించాడు. ఈ ఓడను మొత్తం కూడా సుమారు 50 నుండి 80 సంవత్సరాల లోపల కట్టాడు. అంటే ఈ 50 నుండి 80 అంటే 1 నుండి 80 దాకా వేసుకుంటే, ఈ 80 సంవత్సరాల్లో ఎంతమంది ఎన్ని మాటలని ఉంటారు ఆయన్ని, అలా బిడ్డలను ఎన్ని మాటలని ఉంటారు, ఎంత హేళన చేస్తుంటారు.
ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వారిని అనేకమైన ఇబ్బందులకు పాలు చేస్తూ ఉంటే ఆ సమయంలో నోవహు మాత్రం భయపడలేదు, బెదరలేదు, స్థిరంగా నిలబడ్డాడు, దేవుని నమ్ముకున్నాడు, నీతిమంతుల జాబితాలో చేర్చబడి ఉన్నాడు. కనుక ఆయన దేవుని మాట ప్రకారము ఆ ఓడను కట్టడం ప్రారంభించాడు. ఈ పిచ్చోడు అనుకున్నటువంటి ఈ నోవహు చేస్తున్న పనిని బట్టి కొంతమందిలో ఆలోచన ప్రారంభమైంది, ఎందుకు నోవహు ఇలా చేస్తూ ఉన్నాడు అని అనుకునేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. సమయం వచ్చింది, ఆయన ఓడను కంప్లీట్ చేశాడు. ఆ ఓడను కంప్లీట్ చేసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఏమిటినంటే, నేను సృష్టించినటువంటి ఈ సమస్త జీవుల నుండి ఒక్కొక్క జతను తీసుకొని వచ్చి లోపల పెట్టమన్నాడు. ఆ లోపల అంతా కూడా 3 అంతస్తులు కట్టి ఒక్కొక్క జత జీవులకు సపరేట్ భాగాలుగా విభజించమన్నాడు. నోవహు అన్ని చేశాడు. వీళ్ళందరూ కూడా చూస్తూ హేలి చేయటమే తప్పితే ఏమీ కనపడలేదు. సమయం వచ్చేసింది, సమస్త జీవులు అన్నీ కూడా జతలు జతలుగా లోపలికి రావటం ప్రారంభించారు. వీళ్ళకి ఇంకా ఆలోచన ఏంటో వీళ్ళకి ఇంకా అర్థం కావట్లా. ఏంటి, మొన్నటిదాకా మనం అనుకున్నాము నోవహు ఒక్కడే చేసుకుంటున్నాడు, ఆయన కొరకు నన్ను అనుకున్నాము, ఇప్పుడు సకల జీవులు కూడా లోపలికి వెళ్తున్నాయి అని ఆలోచన చేసుకుంటున్నారు. సమయం వచ్చింది, నోవహు ఒక్కసారిగా ఆలోచన చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వయస్సు అప్పుడు 600 సంవత్సరాలు. ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించాడు, దేవా నీవు చెప్పినట్టు ఇదిగో నేను ఈ 80 సంవత్సరాల లోపల నీవు చెప్పినటువంటి ఓడను కట్టించాను, లోపల 3 అంతస్తులు కట్టించి ఈ సృష్టిలో మీరు ఏర్పాటు చేసినటువంటి సకల జీవులను కూడా నేను లోపలికి తీసుకొని వచ్చా, నేనేం చేయాలో చెప్పు దేవా. నోవా నీవు వెళ్ళి తలుపు మూసుకో. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద కొన్ని చినుకులు పడటం ప్రారంభమయ్యాయి. అది చూశాడు, ఆయన లోపలికి వెళ్ళటం, చినుకులు రావటం ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న జనం అంతా కంగారు పడిపోయారు. ఈ జనం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదు, వాళ్ళు ఎరగలేదు. అటువంటి వారు వర్షం పడటాన్ని చూడటం ప్రారంభించారు. వాళ్ళు ఒక్కసారిగా నోవహు వైపు తిరిగారు. ఈ నోవహు వైపు తిరిగినప్పుడు అక్కడ కానీ మనం చూసినట్లయితే అప్పటికే డోరు మూయటం ప్రారంభమైంది. ఆ డోరు మూస్తున్నటువంటి సమయంలో, ఈ వర్షం కొద్ది కొద్దిగా పడుతున్నటువంటి సమయంలో నోవా అని ఆయన వెనకాల పరిగెట్టడం ప్రారంభించారు. ఈ లోపల డోరు మూయబడింది. ఆ డోరు మూసిన తర్వాత ఇంకెవరికి లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. వెళ్ళారు, ఏడుస్తున్నారు, అరుపులు పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు. వర్షం ప్రారంభమైంది, వర్షం విస్తృతమైంది. కొంత సమయం అయ్యే లోపలికి ఆ పడవ కింద కూడా 1 అడుగు నీరు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తాం. ఆకాశ వాకిళ్ళు, ఆకాశ తూములు విప్పబడి విస్తారమైనటువంటి వర్షం పడింది. ఆ నీరంతా కూడా కింద పడిపోయింది. ఈ 40 పగళ్ళు 40 రాత్రులు ఇక్కడ పెద్ద వర్షం కురియడం చేత ఈ యొక్క పడవ మోవటం ప్రారంభమైంది. ఒకసారి మీరు చూసారా, నీతిమంతుడిగా తీర్చబడినటువంటి నోవహు కాపాడబడ్డాడు. అదేవిధంగా నోవహుతో పాటు సర్వ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులన్నీ కూడా కాపాడబడ్డాయి. కానీ ఎవరైతే దేవుని నమ్ముకోలేదో, కానీ ఎవరైతే నోవహు మాట విశ్వసించలేదో, దేవుడు చెప్పిన మాటని నోవహు వినినట్టు వినకుండా వాళ్ళు ఇష్టానుకూలంగా ఉన్నారో, వాళ్ళందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళందరూ కూడా మరణించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలని అనుకుంటే జేకబ్ లైడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ చూడండి, మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి, అదేవిధంగా ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. జేకబ్ లైడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ద్వారా మీరు కూడా సువార్త పరిచర్య చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. జేకబ్ స్లేటర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.